హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే కార్ గ్యారేజ్. నేను ఇప్పుడు ICR-k3006 1.3 పెయింట్ గన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. గన్ యొక్క ప్రైస్ వచ్చేసి ఈ బాక్స్ మీద 5,400 రూపాయలు ఉంది. మనకైతే కొంచెం తక్కువకి ఇచ్చినారు. ముందుగా మనకి బాక్స్ను చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయంగానే ఇలా ఉంటుంది. దీనికి ప్యాకింగ్ సీలు అట్లాంటివి ఏం లేవు, ఎందుకంటే మనం పెయింట్ షాప్ నుంచి తెచ్చినాము కదా. ఈ విధంగా వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి పెయింట్ ఫిల్ చేయడానికి కావాల్సిన కంటైనర్, ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. దీంట్లో ఏ విధంగా గన్ అనేది ఉంటుంది, దాంట్లో పార్ట్లు ఏ విధంగా ఉంటాయి, ఏమేమి యూజ్ చేసింటారు అనేది దీంట్లో ఉంటుంది. ఒకవేళ మనం ఎప్పుడైనా రిపేర్ చేసుకోవాలంటే కనుక దీన్ని చూసి మనం రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మనకు కావాల్సిన రిపేర్ క్లీనింగ్ అండ్ కిట్, అంటే ఓపెన్ చేసేదానికి స్పానరు అవి దాని ఫిల్టర్లకు సంబంధించినవి. ఫైనల్గా మనకు కావాల్సిన గన్ను ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే లుక్ చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా స్టైలిష్గా ఉంటుంది. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. నార్మల్గా 1000-1500 గన్నులతో పోల్చుకుంటే కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది, కానీ లుక్ అది మాత్రం అదిరిపోయింది. అసలుకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఇది సున్నిగా బాగుంది. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందో చూద్దాం. ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన టూల్స్ చూసుకుంటే కనుక రిమూవ్ రీఫిట్టింగ్ కోసం స్పానరు, ఎయిర్ పైప్ కోసం కప్లరు, ఆ తర్వాత కలర్ని ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కలర్ కంటైనర్ గురించి చూస్తే కనుక సున్నికి అయితే ప్రీమియం లుక్ ఉంది. మామూలుగా ఈ డెవల్ బిస్ షాటా ఈ టైపులో ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉందన్నమాట. ఎడ్జ్లు వచ్చేసి రౌండ్గా ఉన్నాయి, మంచి స్మూత్ ఫినిషింగ్ ఉంది. గన్నుకు టైట్ చేస్తుంటే కూడా మంచి బాగా హై క్లాస్ గన్నును వాడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నాజిల్ ఈ విధంగా ఉంటుంది. నాజిల్ వచ్చేసి 1.3 అనేది దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడ్డానికి అచ్చం డెవల్ బిస్ గన్నుని కాపీ కొట్టినట్టునే ఉంటుంది. ఏమంటే ఇక్కడ 3 హోల్స్ కాకుండా 2 హోల్స్ మాత్రమే వచ్చినాయి, అదొక్కటే తేడా. ఏ నట్ అయినా కానీ, ఏ కంట్రోలర్ ఆన్ చేసినా కానీ తిప్పితే మాత్రం మస్తు స్మూత్ ఉంది. అన్నీ స్టీల్ ఫినిష్తో వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేసి ఇవి మనం కంట్రోల్ చేసుకునే కంట్రోలర్స్ కూడా లైన్స్ ఇండికేటర్ అనేది ఇచ్చింటారు అనమాట. ఎక్కడ దాకా పెట్టుకుంటే మనం ఇంతకుముందు మంచి ఫినిష్ వచ్చింది, ఎక్కడ దాకా అయితే మనకు సరిపోతుంది అనేవి దీంట్లో సెట్ చేసుకునేకి ఉంటుంది. ట్రిగ్గర్ నొక్కుతూ ఉంటే చాలా స్మూత్ ఫినిష్ ఉంది. ఓవరాల్గా వచ్చేసి వెయిట్ అయితే బాగానే కనపడుతుంది. రెగ్యులర్ గన్నులు ఏవో ఉంటాయి కదా, దానికన్నా కొంచెం వెయిట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే గన్ను బాడీ మాత్రం మంచి వెయిట్ ఉంది, ఫుల్ సాలిడ్ ఉంది అయితే బాడీ మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నాజిల్ ఓపెన్ చేస్తుందాం, లోపలైతే ఏ విధంగా ఉందో అనేది. నాజిల్ ఓపెన్ అనేది చూస్తే రెగ్యులర్ గన్నుల మాదిరి పెద్దది కాకుండా చాలా స్మూత్గా చిన్నగా. అందులో వచ్చేసి డెవిల్ బిస్ కాపీది. ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఫినిషింగ్, లోపల బయట అంతా కూడా నీట్గానే ఉంది. ఇప్పుడు మనం క్యాప్ వచ్చేసి చూసుకుంటే కానీ ఈ క్యాప్ని మనం ఫస్ట్ ఎప్పుడైనా కొత్త గన్ను కొనుక్కుంటే దీంట్లో సెట్టింగ్ అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే కరెక్ట్గా ఎయిర్ క్యాప్ బాగా సెట్ అయిందా దాంట్లో, లేదా ఏమైనా అటు ఇటు కూర్చొని ఉందనుకో, కొత్తది కదా, మనం తర్వాత పెయింట్ చేసేటప్పుడు సడన్గా మనం కొత్తది వచ్చేసిందని పెయింట్ చేసేటప్పుడు ఇది మనకు ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. ప్యాటర్న్ పైకో కిందికో లేకపోతే వంకర టింకరనో ఏటో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అందుకోసమనే ముందరనే ఇవి ఓపెన్ చేసి అంతా చెక్ చేసుకున్నామంటే అయినా ఇబ్బంది పడకుండా ఉంటాం. ఇంప్రెషన్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేయగానే మంచి ఇంప్రెషన్ వస్తుంది గన్ను మీద. ఈ నాజిల్ అంతా సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి ఈ విధంగా ఉంటుంది. ఇది లుక్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, మంచి ప్రీమియం లుక్ ఉందని. ఏ కంట్రోలర్ తిప్పినా, ట్రిగ్గర్ ఏం నొక్కినా కానీ సూపర్ ఉంది. అయితే నా దగ్గర నేను ఇంతకుముందుకు వైలెట్ గన్ను వాడినా అనమాట. దానికి నేను క్విక్ రిలీజింగ్ కప్లర్ వాడితే దీనికి సెట్ అవ్వట్లేదు, థ్రెడ్డింగ్ సరిపోవట్లేదు అనమాట. ఇది లూజ్ అయిపోతుంది.
అందుకోసమని వీల్ నట్ ఒకటి ఉంటే దాన్ని పైన కట్ చేసేసి దీన్ని ఈ విధంగా సెట్ చేసేసిన. మళ్ళీ కొత్తది కొనలేము కదా. ఎయిర్ కంట్రోలర్ కూడా దీనికి కూడా ఇండికేటర్ ఉంటుంది లైన్ ఇట్లా. దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు ఎక్కడ దాకా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందని కూడా చూసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్యాన్ కంట్రోలర్. దీన్ని మనం ఎక్కువ తక్కువ చేసుకోవడం వల్ల ఫ్యాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ప్యాటర్న్ పెద్దగా రావాలన్నా చిన్నగా రావాలని. ఇది వచ్చేసి ఫ్లూయిడ్ కంట్రోల్. దీంట్లో మనం కలర్ ఎంత ఎక్కువ స్ప్రే చేయాలనుకుంటున్నాం, ఎంత తక్కువ స్ప్రే చేయాలనుకుంటున్నాం అనేది మనం దీంతో కంట్రోల్ చేస్తాం. ఇది ఎట్లా మీకు తెలుసు. మొత్తానికి ఒక 1 feet నుంచి స్ప్రే చేసేగిన మినిమం 12 to 15 inches ప్యాటర్న్ వస్తుంది అనమాట. అంత వెడల్పు వస్తుంది స్పాట్. నార్మల్గా ట్రై చేస్తే ఈ విధంగా వస్తుంది. అప్ అండ్ డౌన్, అప్ సైడ్లు, డౌన్ సైడ్లు అట్లాంటివి ఏం లేకుండా చాలా క్లియర్గా వస్తుంది. ప్యాటర్న్ కూడా మంచిగానే ఉంది ప్రస్తుతానికి చెప్పాలంటే.